Hello guys, welcome back to Ragadi. Idli Kottu movie review written and directed by Dhanush K. Raja and of course starring Dhanush K. Raja. నిత్య మీనన్ గారు ఉన్నారు సినిమాలో, అరుణ్ విజయ్, సముద్రకని, శాలిని పాండే, సత్యరాజ్, పార్థిబన్ అండ్ మై ఫేవరెట్ రాజ్ కిరణ్. లైక్ టోటల్ ఆన్సాంబుల్ కాస్ట్. మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్, అగైన్ మై ఫేవరెట్. మోరార్లెస్ ఇవి మనకి టీమ్ కి సంబంధించిన పేర్లు. సో ఇప్పుడు ఇడ్లీ కొట్టు సినిమా, ఇడ్లీ కడే అనే సినిమా ఎట్లుందో చూద్దాం. ఈ ఇడ్లీ కొట్టు అనే సినిమా చాలా లో కీగా రిలీజ్ అయింది. లాస్ట్ వీక్ ఓజీ వచ్చింది, రేపు కాంతార వస్తున్నది. సో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మధ్యలో ఈ సినిమాకి అంత స్పేస్ లేదు, అంత హైప్ అనేది రాలేదు. అండ్ జనరలీ ధనుష్ సినిమాలు పెద్దగా హైప్ లో రావు, కానీ అట్లా సైలెంట్ గా వచ్చేసి 100 కోట్లు కొట్టుకొని వెళ్ళిపోతాడు ఆయన. సో అందుకని నేను ఒక లైన్ అంటా ఉంటాను, యూ కెన్ నెవర్ రైట్ ఆఫ్ ధనుష్ అని. సో ధనుష్ అనే వ్యక్తి, ధనుష్ అనే హీరో, ధనుష్ అనే క్రియేటివ్ పర్సన్, క్రియేటర్ ఎప్పుడు అట్లుంటారు. ఆయనకు ఒక ఆర్టిస్టిక్ ఇంపల్స్ ఉంటది. దానికి జనాలు దాంతో బాగా రెజొనేట్ అవుతారు. జనాలు రిలేట్ అయ్యే కాన్సెప్ట్లు పట్టుకొని వస్తూ ఉంటారు. సో అట్లా చాప కింద నీరులాగా స్ప్రెడ్ అయిపోయి చాలా అవుట్ ఆఫ్ నో వేర్ హిట్లు కొట్టేసుకొని ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన జోన్లకైనా వెళ్ళిపోతాడు. పెద్ద హడావిడి ఉండదు, ప్రమోషన్లు ఉండవు, హంగామాలు ఏముండవు. జస్ట్ సినిమానే మాట్లాడాలి అన్న జోన్. సో ధనుష్ గారి మీడియా పర్సనాలిటీకి లేదా ఆయన పాలిటిక్స్ కి నేను అసలు ఫ్యాన్ కాదు. బట్ ఆయన ఆర్ట్ ఫామ్ కి, ఆయన సినిమాకి మాత్రం నేను అభిమానినే. ఆయన కళన్నా, ఆయన యాక్టింగ్ అన్నా, లేకపోతే ఆయన సినిమాలన్నా నాకు చాలా రెస్పెక్ట్. అండ్ ఈ ఇడ్లీ కొట్టు అనే సినిమా కూడా నో ఎక్సెప్షన్. ఒక ఆనెస్ట్ ప్లేస్ నుంచి వచ్చిన సినిమా ఇది ఇడ్లీ కొట్టు. అండ్ రిలీజ్ ముందుకు కూడా నా ఎక్స్పెక్టేషన్ అదే ఉండే. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్లు, పాటలు నేను ఏమీ లేదు, బ్లాంక్ గా వెళ్ళిపోయిన సినిమాకి. సో ఫైనలీ సినిమా అనేది చూడడం జరిగింది. సో సినిమా ఎట్లుంది అంటే, టు బి ఆనెస్ట్, ఇడ్లీ కొట్టు అనే సినిమా అంత గొప్ప సినిమా ఏం కాదు. యూజువల్ ధనుష్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే రైటింగ్, బేసికలీ సీన్లు అనుకుని ఒక లైన్ అనుకుని వెళ్ళిపోతారు కదా ఆయన. అదే ప్రాబ్లం ఇడ్లీ కొట్టులో కూడా కనిపిస్తుంది మనకి. సో లార్జ్ పోర్షన్స్ అట్లా డ్రాగ్ అవుతా ఉంటది, అంత గొప్పగా ఏం అనిపించదు. సో ఓవరాల్ ఇట్స్ ఎ బేసిక్ ఫిల్మ్, అంత గ్రేట్ ఫిల్మ్ ఏం కాదు. బట్ కాన్సెప్ట్, ఆలోచన ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది. వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు చాలా రిలేటబుల్ సబ్జెక్ట్ ఇది. సో అదేంది, ఆ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. బట్ ఇడ్లీ కొట్టు అనే సినిమా అంత గ్రేట్ సినిమా అయితే కాదు, అదైతే చెప్పగలను. రైటింగ్ లెవెల్లోనే ఈ సినిమా కొంచెం ఫాల్టర్ అవుతుంది. రైటింగ్ ప్రస్తావన ఎలాగ వచ్చింది కాబట్టి. సో మనకు తెలుసు, ఒక సినిమాలో ఎంత అద్భుతమైన విజువల్స్ ఉన్నా దాంట్లో బలమైన కథ లేనప్పుడు జనాలు ఆ సినిమాతోని కనెక్ట్ అవ్వరు. ఒక్క పదునైన సీన్ చాలు, ఆ సినిమా స్థాయి మారిపోతుంది. అదే విధంగా ఒక బలమైన డైలాగ్ ఆ సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. సో మీరు కూడా అలాంటి రైటింగ్ చేయాలనుకుంటున్నారా? అండ్ మీకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థమైతే లేదా, మధ్యలోనే స్టక్ అయిపోతున్నారా? అయితే ఈ ఆపర్చునిటీ మీకోసమే. లెవెల్ అప్ లెర్నింగ్ అనేది ఇండియాలోనే అతిపెద్ద క్రియేటివ్ లెర్నింగ్ కమ్యూనిటీ. ఇక్కడ 3 లక్షల మందికి పైగా ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ మరియు క్రియేటర్స్ ఉన్నారు. ఇప్పటికే కార్తిక్ సుబ్బరాజ్, రవి బస్రూర్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకింగ్ మైండ్స్ తో పనిచేసిర్రు. సో ఇదే టీం ఇప్పుడు స్క్రీన్ రైటర్స్ అండ్ రైటర్స్ కోసం 6 రోజుల రెసిడెన్షియల్ రైటింగ్ ప్రోగ్రామ్ పట్టుకొచ్చిర్రు. ఇదే ద ఫోర్జ్ రైటింగ్ రిట్రీట్. దేహ్రాదూన్, షిల్లాంగ్, ధర్మశాల ఇలాంటి అందమైన ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తూ అక్కడే స్టోరీ టెల్లింగ్ మరియు రైటింగ్ కి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ ని వర్క్ షాప్స్ ద్వారా నేర్చుకుంటారు. మీ ఓన్ రైటింగ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తూ కరెంట్లీ ప్రాక్టీసింగ్ స్క్రీన్ రైటర్స్ అండ్ ఆథర్స్ నుండి డైరెక్ట్ ఫీడ్బ్యాక్ కూడా పొందుతారు. అండ్ అంతేకాదు, ఇక్కడ టాప్ వర్క్ కి ఇండీ ప్రెస్ మరియు వెస్ట్ ల్యాండ్ బుక్స్ కి పిచ్ చేసే అవకాశం కూడా ఉంటది. అదే విధంగా వాళ్ళ రైటింగ్ కమ్యూనిటీకి లైఫ్ టైమ్ యాక్సెస్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఈవెంట్స్, వర్క్ షాప్స్ అన్నిటికీ. సౌండ్స్ గ్రేట్ రైట్? కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది. ఈ అవకాశం అనేది అందరికీ రాదు. రాయాలనే బలమైన ఆశయం ఉన్న వాళ్ళే ఇక్కడికి రాగలరు. అప్లికేషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ తర్వాత ప్రతి బ్యాచ్ కి కేవలం 20 నుండి 25 మందినే సెలెక్ట్ చేస్తారు. సో మీ కథకు కావాల్సిన సమయం, ఫోకస్ మరియు సరైన ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇవ్వడానికి, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అద్భుతమైన సీనిక్ లొకేషన్స్ మధ్యలో, సృజనాత్మకత నిండిన వాతావరణంలో మీలాంటి రచయితలతో కలిసి ఈ ప్రయాణం చేయడానికి మీరు సిద్ధమైతే, మీరు సిద్ధమని మీరు అనుకుంటే కింద ఉన్న మన రాగడి లింక్ ద్వారా అప్లై చేయండి. మీ అప్లికేషన్ ని ఫాస్ట్ ట్రాక్ చేసుకోండి. సీరియస్ రైటర్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అంటే మనకు తెలుసు, మనం చాలా సార్లు రివ్యూస్ లోనే మాట్లాడినాం. ధనుష్ ప్రతి సినిమా రివ్యూలో టచ్ చేసే టాపిక్ ఇది. ఏంటంటే ఆయన ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన ఒక రైటర్, డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసరు. సో ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంటాయి ఆయనవి. సో ఏ వారం ఏ సినిమా స్టార్ట్ అవుతుందో తెలియదు. సో ప్రీ ప్రొడక్షన్, ఈ రైటింగ్, టైట్ బౌండ్ స్క్రిప్ట్ ఇలాంటి జోన్
జోన్‌లో ఆయన ఆపరేట్ చేస్తారని నేను అనుకుంటలేను. ఎందుకంటే అది ప్రాజెక్ట్‌లలో కనిపిస్తా ఉంటది. బేసికల్లీ ఆయన ఒక లైన్ అనుకుంటారు. ఒక ఐడియా అనుకుంటారు. రైట్ ఇది కూసుంది. ఈళ్ళు టెక్నికల్ క్రూ చలో సెట్ అయిపోయింది. బడ్జెట్ సెట్ అయిపోయింది. వెంటనే షెడ్యూల్ ఏసేసుకోవాలి. సెట్ మీదకెళ్ళిపోవాలి. సెట్ మీద ఫిగర్ ఔట్ చేయాలి. ఏంది సీను ఎట్లా తీసుకుపోవాలి దీన్ని అని. అండ్ 2 వారాలు షూటింగ్ తర్వాత ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వేరే సినిమా. నెక్స్ట్ ఆ సినిమా ప్రాసెస్ అన్న స్టార్ట్ అయిపోతది. ఆ సినిమాలో వెళ్ళిపోతది. మళ్ళీ అగైన్ సెట్ మీద ఫిగర్ అవుట్ చేసుడే. సో ఇట్లా షెడ్యూల్ టు షెడ్యూల్ సినిమా తీసేసరికి ఏమైతుందంటే సినిమాలో ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది కనిపిస్తూ ఉంటది. ధనుష్ గారి లుక్కులు మారిపోతా ఉంటాయి. లేకపోతే చాలా సీన్ టు సీన్ అన్నది చాలా సార్లు కోహిరెంట్ ఉండదు. కొన్నిసార్లు అసలు సంబంధం ఉండదు. అండ్ ఈ పోర్షన్స్ అన్ని సినిమాలో లాగ్ అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వెల్ థాట్ అవుట్ రైటింగ్, వెల్ థాట్ అవుట్ సీన్లు ఉండవు మధ్యలో కొన్ని. ఏదైతే లైన్ అనుకున్నప్పుడు కథ అనుకున్నప్పుడు కొన్ని సీన్లు అనుకుంటారు కదా, ఆ సీన్లే హైలైట్ సీన్లు, ఆ సీన్లే టెంట్ పోల్ సీన్లు. ఆ సీన్లు బాగుంటాయి, ఆ సీన్లు వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు రాయన్లో కొన్ని సీన్లు బ్యూటిఫుల్ గా ఉంటాయి. బట్ మెజారిటీ సినిమా లాగ్ గానే ఉంటది. ఏం పెద్దగా అనిపించదు. ఇక్కడ ఇడ్లీ కొట్టు అనే సినిమాలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఏవైతే మెయిన్ సీన్లు ఉంటాయో, ఏవైతే మెయిన్ థీమ్లు ఉంటాయో అవన్నీ బ్యూటిఫుల్ గా వర్క్ అవుతాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద సీన్లు అన్ని సేమ్ బోరింగ్ అట్లా పోతుంటాయి. క్యారెక్టర్లు అనేవి పెద్దగా ఏం పండవు. కొన్ని ట్రాక్లు ఏం పెద్దగా పండవు. ఆ రొమాన్స్ ఏం పెద్దగా లేదు. అండ్ లీనియర్ ప్లాట్ కాబట్టి పెద్ద డ్రామా, ఐ మీన్ పెద్దగా ఎగ్జిలరేటింగ్ స్టఫ్ లేకపోతే ఎంగేజింగ్ కూడా ఏం అనిపించదు. అట్లా పోతుంటది. ఓ బేసిక్ లా పోతుంది అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ ల్యాక్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఈ ల్యాక్ ఆఫ్ బౌండ్ స్క్రిప్ట్, ప్రాపర్ రైటింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. సో ధనుష్ గారు కొంచెం కూర్చొని ఒక 10 రోజులు, ఒక నెల రోజులు ఆ స్క్రిప్ట్ డైలాగ్ కొంచెం కూర్చొని రాసుకొని ఇదే సినిమాని ప్రాపర్ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బ్యూటిఫుల్ ఉంటుండే ఇడ్లీ కొట్టు అనే సినిమా. బట్ ధనుష్ బీయింగ్ ధనుష్, ఆయన హీ లైక్స్ దట్ ఎనర్జీ, హీ లైక్స్ దట్ వైబ్, మల్టిపుల్ ప్రాజెక్టులు, అదే ఆయన స్టైల్. సో ఇడ్లీ కొట్టు అనే సినిమాలో బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్లీ ఒక గ్రేట్ సినిమా కాకుండా అయిపోయింది ఇడ్లీ కొట్టు. అది నాలాంటి సినిమాల వరకు కొంచెం బాధేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఐ సపోజ్. సో ఇడ్లీ కొట్టు అనే కదా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్స్ నాకు చాలా చాలా క్లోజ్ ఇది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ లోకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, కొడుకు అనేటోడు చదువుకోవాలి, ఫ్యామిలీని ముందు తీసుకుపోవాలి, మెయిన్గా ఊరు వదిలిపెట్టిపోవాలి, విదేశాలకు పోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం కూడా చేసినాం, చదవనికి పోయినాం, అవన్నీ పెద్ద పెద్ద చదువులు అది. బట్ ఆడ కుదరదు, మంచి అనిపించది. ఏం చేస్తున్నాము అన్న ఆలోచన. చుట్టుపక్కల ఏమో అందరు పొగుడుతూ ఉంటారు, అరే ఏమో చదువుతుర్రు ఏమో చేస్తుర్రు అని. కానీ లోపల అనిపించదు, అరే ఎక్కడున్నాం మనం, వి డోంట్ బిలాంగ్ హియర్ అని వేధిస్తూ ఉండే. సో చదువు అయిపోగానే అందరేమో దోస్తుగాళ్ళు అమెరికాకు పోతా, ఆ కంపెనీలో జాయిన్ అవుతా, ఇదంతా నడుస్తుంటే నాకు మాత్రం ఇవేం కాదు ఇంటికి వెళ్ళిపోవాలి అని ఉంటుండే. సో ఏం చేయలే, నేను డైరెక్ట్ పెట్టబట్టుకొని ఇంటికి వచ్చేసిన అంతే. ఏం చేయలే, ఏం చేస్తానో నాకు తెలియదు, వచ్చేసిన అంతే. వచ్చేసి చూసుకుందామని వచ్చేసిన. పెద్ద చదువులు చదివిండు, కొడుకు ఇంటిని మారుస్తాడు, ఉంటాయి కదా కొన్ని ఎక్స్పెక్టేషన్స్. అవేవి కూడా నేను నిలబెట్టుకోలేదు. ఈ రోజు కూడా సిగ్గు లేకుండా పాలు పెట్టిందే తింటున్నా. బట్ నాకేం బాధ లేదు, నేను ఇదే అని నేను యాక్సెప్ట్ చేసేసుకున్నా. ఇది నా ఊరు, నా మనుషులు ఈడున్నారు, ఐ బిలాంగ్ హియర్ అంతే. ఇవి లేకుండా నేను లేను, ఎందుకంటే ఇంకెక్కడ నేను ఉండలేను అంతే. సో నేనేం చేసుకున్నా ఇక్కడనే చేసుకుంటా. ఏదన్నా అయితే అయింది, కాకపోతే కాలేదు. ఎవడెట్టు పోతున్నాడు, ఏం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, అదంతా నాకు అనవసరం బేసికలీ. అండ్ ఈ ఇడ్లీ కొట్టు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. ధనుష్ కూడా పరిగెత్తాలి, లైఫ్ లో ఎదగాలి అని చెప్పేసి పేరెంట్స్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అవుతాడు, గొప్పోడు అవుతాడు, కార్లు, మంచి పొజిషన్ పోతాడు, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది. బట్ కరెక్ట్ అనిపించదు. సో కొన్ని పరిస్థితుల రీత్యా మళ్ళీ ఊరికి వాపస్ రావాల్సి వస్తుంది. అక్కడ లైఫ్ ఏంది అని మళ్ళీ రీడిస్కవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లైఫ్ పర్పస్ ఏంది, మీనింగ్ ఏంది, అసలు ఎందుకు బతుకుతున్నాము, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఒక్కోటి మెల్ల క్లియర్ అవడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు, లేదా కాంప్లికేటెడ్ సినిమా కాదు. సింపుల్ స్టోరీ, సింపుల్ క్యారెక్టర్స్, జనాలు ఎక్స్పెక్ట్ చేసే బీట్లనే పోతా ఉంటది. బట్ మూవీ హ్యాస్ ఇట్స్ హార్ట్ ఇన్ ద రైట్ ప్లేస్. ఏదో జనాల్ని మ్యానిపులేట్ చేయాలి, లేకపోతే ఇమోషన్ పిండాలి, ఆ జోన్ లో ఆపరేట్ చేయదు. ఒక కన్ఫ్యూజ్డ్ మనిషి ఏ స్టేట్ లో ఉంటాడో అవే బీట్లు వెళ్తా ఉంటుంది సినిమా. ఆబ్వియస్ గా సెంటిమెంట్ పిండాలంటే పిండొచ్చు, కానీ పోడు. ధనుష్ ఆ బేసిక్ వాటికి పోడు, కరెక్ట్ మీటర్లోనే పట్టుకుంటాడు, ఎక్కడ ఎంత ఇవ్వాలో అక్కడనే ఇస్తాడు. ఎందుకంటే ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఎన్ ఎర్నెస్ట్ ప్లేస్. ఆయన జెన్యున్ పొజిషన్ నుంచి ఆపరేట్ చేసిండు అనిపించింది నాకు, ఎందుకో సినిమా చూస్తుండే అనిపించింది. సో అందుకే నేను కూడా బాగా కనెక్ట్ అయినా. ఏదో అబద్ధం చెప్తుండు, ఏదో మనము టియర్ జర్కర్ సినిమా తీసేసి హిట్ కొట్టుకొని వెళ్ళిపోదామన్న జోన్లో తీయలే ఈ సినిమాని. ఆఫ్ కోర్స్ ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్ సినిమా అయ్యేది. బట్ ఇట్స్ ఓకే, ఆనెస్ట్ అటెంప్ట్, ఖచ్చితంగా ఆనెస్ట్ అటెంప్ట్ ఇడ్లీ కొట్టు అనే సినిమా. చెప్తున్నా కదా, అగైన్ నాకు చాలా క్లోజ్ టు హార్ట్ కాన్సెప్ట్ ఇది. జనాలు ఎంత తేడా అనుకున్నా, లేకపోతే
సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్‌కి మనము నిలబడకపోయినా, మనం అనుకున్నట్టు మనం బతకాలి అని నమ్మే వ్యక్తిని నేను. ఇట్లా బతకడం వల్ల లైఫ్ ఏమి ఈజీ ఉండది. మనకి కాన్స్టెంట్ యాంగ్జైటీలు, సెల్ఫ్ డౌట్‌లు, ఏదన్నా కష్టమొస్తే నిలబడతామా అన్న అనుమానాలు, మనం సరిపోతామా, లైఫ్ ముందెట్లుంటది, ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. అండ్ చుట్టుపక్కల కూడా చాలా క్వెషన్స్ అనేవి ఎప్పటికప్పుడు రైజ్ అయితేనే ఉంటాయి. ఎవ్వడు నమ్మడు, ఎవ్వడు మెచ్చుకోడు, ఏదో సాధిచ్చేసినాము అన్న ఫీలింగ్ ఏమి ఉండది. అదే వాస్తవం. దోస్తుగాళ్ళు కూడా వచ్చి జాలీలు చూపిస్తా ఉంటారు. ఎక్కడనో ఉండాల్సినోని మామ ఓకే. ఇట్స్ ఓకే అన్న జోన్‌లో ఏదో ఆపరేట్ చేస్తా ఉంటారు. అవన్నీ చూడాల్సొస్తది. భరించాల్సొస్తది. బట్ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎవరి వాస్తవం వాళ్ళది. సో, మీకు నచ్చినట్టు బతకడము, మీ వాళ్ళతోని ఉండడం అన్నది అంత ఈజీ విషయం గాదు. బట్ అది నీ ఫస్ట్ ప్రయారిటీ అని నువ్వు ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఒప్పుకున్నప్పుడు మిగతావన్నీ పెద్దగా కనబడవు. మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చులే అన్న జోన్‌కొచ్చేస్తావు. జనాల ఎక్స్‌పెక్టేషన్సే గదా! మాటలే గదా! వదిలేస్తే అయిపోతది గదా! అన్న జోన్‌కి వస్తావు. అప్పుడప్పుడు బాధపడొచ్చు. బట్ ఓవర్ టైమ్ యూ విల్ స్టార్ట్ టు యాక్సెప్ట్ థింగ్స్. అదనమాట. సో, దట్స్ వాట్ లైఫ్ ఈజ్. అంటే మనం చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్‌ని. ఆఫ్‌కోర్స్ నాకు ఉంటాయి యాంగ్జైటీలు, ఓవర్ కాంప్లికేషన్‌లు, కోపాలు, బాధలు, అరవడాలు అవన్నీ అయితుంటాయి. బట్ ఇట్స్ ఓకే. ఎప్పటికప్పుడు మనం రియలైజ్ అవుతూ మన ప్రయారిటీ ఏంది? మనం ఏం చేస్తున్నాం? అన్నొక రెకనింగ్ లేకపోతే అన్నొక ఆలోచన ఉన్నప్పుడు అది పోతుంటది. లైఫ్ అనేది పోతుంటది. సో, ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆ స్థిరత్వం ఏదైతే ఉందో, ఆ స్టెబిలిటీ ఏదైతే ఉందో, అది ఆ ఎమోషన్‌ని పట్టుకున్నాడు ధనుష్. దాన్ని డాక్యుమెంట్ చేసి రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేసిండు 'ఇడ్లీ కొట్టు' అనే సినిమాలో. నాకైతే బాగా అనిపించింది. నేనైతే బాగా రిలేట్ అయినా. ఆఫ్‌కోర్స్ అందరూ పీపుల్ ఈ సబ్జెక్ట్‌కి అంత రిలేట్ కాకపోవచ్చు. పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఎవ్రీ డే. ఆ ర్యాట్ రేస్‌లో ఉన్నారు. బాగా సంపాదించాలి, బాగుపడాలి, యాంబిషన్ అది ఉంటది కదా! మోస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ యాస్పిరేషనల్ టుడే. సో, ఇప్పుడు నేను చెప్పేది, ధనుష్ చెప్పేది సోదిగాళ్ళ ముచ్చట్లాగా అనిపియొచ్చు. వాస్తవమే కాదంటలేను నేను. నాకు ధనుష్‌కి ఈ ఈ ఆలోచనే కరెక్ట్ అనిపిస్తుంది ఈరోజు. మెజారిటీ పీపుల్‌కి అనిపియకపోవచ్చు. బట్ అగైన్ ఇట్స్ ఓకే. నాకైతే నచ్చింది 'ఇడ్లీ కొట్టు' సినిమా చాలా నచ్చింది. అగైన్ పర్ఫెక్ట్ సినిమా కాదు. చూసి చాలా మంది మర్చిపోతారు. సీరియల్ అంటారు, వదిలేస్తారు. బట్ 'ఇడ్లీ కొట్టు' ఈజ్ అబౌట్ లైఫ్ అండ్ వి ఆర్ ఆల్ అబౌట్ లైఫ్. అట్‌లీస్ట్ ఐ యామ్ అబౌట్ లైఫ్. సో, నాకు నచ్చింది. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్‌ని టచ్ చేసిర్రు. మంచితనంకి విలువ అనేది పోతున్నది ఈరోజు సొసైటీల. ఎవ్వడు కూడా మంచోళ్ళలాగా ఉండాలి అని చెప్తలేరు. నా చిన్నప్పుడు నేను ఈ మాట ఇనుకుంటూ పెరిగిన. మంచిగుండాలే, ఎవనికి చెడు చేయొద్దు, మంచి మనిషిలాగా ఉండాలే, మంచి పనులే చేయాలి అని చెప్పేటోళ్ళు. ఇవాళ రేపు ఆ పదం ఎక్కువ వినిపిస్తలేదు. మంచిగుండడం అనేది బూతయిపోయింది. లేకపోతే మంచితనానికి అవసరం రోజులు చెల్లిపోయినాయి సమాజంలో అన్న జోన్‌లో ఆపరేట్ అయితున్నది. టోటల్ వరల్డ్ అదే విధంగా ఆపరేట్ అయితున్నది. అండ్ ఇండియా కర్మభూమి. ఇండియా లాంటి ఒక కర్మభూమి కూడా అదే లెవెల్‌లో ఆపరేట్ అయితున్నది. అది నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. నేనేం మంచోడిని కాదు. కానీ నా లైఫ్‌లో నేను చాలా మంది మంచోళ్ళని చూసిన. అండ్ ఆళ్ళందరూ నాకు చాలా మంచి చేసిర్రు. సో, నాకేదైనా చెడు ఆలోచన వచ్చినా, లేకపోతే నేను ఏదైనా చెడు పని చేద్దాం అనిపించినా, నాకేదైనా కుళ్ళొచ్చినా, ఏదో అసూయ, ద్వేషం వచ్చినా, లేదా ఒకడిని ఏదైనా హర్ట్ చేసే మాట ఒకటి అందాము అని అనిపించినా, వెంటనే ఈ మంచోళ్ళు అనేటోళ్ళు నాకు ఫ్లాష్ అయితారు. అప్పుడు వెంటనే నాకు సిగ్గేస్తది. ఈ అమ్మాకి ఇంతమంది నుంచి ఇన్ని ఫేవర్లు తీసుకున్నాం మనం. ఈ రిటర్న్‌లా మనం ఎట్లైనా మంచోళ్ళం కాదు. బట్ చెడ్డ పనులు ఎందుకు చేయాలి అని చెప్పి నన్ను నేను ఆపేసుకుంటా. సో, మంచోళ్ళ వల్లనే నడుస్తుంది దేశం ఈ రోజుకి కూడా. ప్రపంచం కూడా ఎంతో కొంత మంచోళ్ళు ఉన్నారు కాబట్టే నడుస్తున్నది. కానీ ఆ ఆలోచన అన్నది ఈ రోజు స్ప్రెడ్ అయితలేదు. ఎందుకో మర్చిపోతున్నాం ఎక్కడనో. బీయింగ్ ఎ గుడ్ పర్సన్, బీయింగ్ ఎ గుడ్ మ్యాన్ అన్నది, ఆ వర్చ్యూ అన్నది వి ఆర్ లూజింగ్ వెరీ క్విక్లీ ఎవ్రీ డే. యంగ్ పీపుల్ అయితే నాకు మెయిన్‌గా కనిపిస్తలేదు ఇది. ఎందుకంటే ఎవరు చెప్పేటోడు లేడు. మంచితనం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంది, ఫాయిదా ఏంది అన్న జోన్‌కి వచ్చేసిండ్రు. సో, ఇలాంటి టైంలో ఇది గుర్తు చేయడం చాలా ఇంపార్టెంట్. మంచోళ్ళు అవసరం సమాజానికి. మంచితనం అన్నది అవసరం. సొసైటీ నడవాలంటే ఇది అవసరం. ఆ విషయాన్ని చెప్పకనే 'ఇడ్లీ కొట్టు' అనే సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా చెప్పిర్రు. నేను చెప్తున్నా కదని ఇది మీకు లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమైతది. ఓ మంచోడనేటోడు ఎవ్వడు, ఆళ్ళ ఇంపాక్ట్ ఎట్లుంటది లైఫ్ మీద, ఆళ్ళు మన మొత్తం ఎట్లా టర్న్ చేసేస్తారు. మనం ఒకటి కరెక్ట్ అనుకుంటా ఉంటాం కదా! వచ్చేసి అరే అట్లా కాదు, ఇట్లా కూడా బతకొచ్చు అని ఇట్లా టక్కుమని వాళ్ళు బతికి చూపిస్తారు కదా! అప్పుడు మన మైండ్ పోతదనమాట. అరే! ఇంత పవర్ ఉంటదా మంచితనంలా అని. అది నేను కూడా చూసినా. నేను కూడా పెద్ద బిగ్ సిటీ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినా. సో, బిగ్ సిటీ ఎప్పుడు మోసము, ఎవడు మన దగ్గర ఉన్నది గుంజేసుకుంటారు, లాగేసుకుంటారు. అలాంటి ఆలోచనల మధ్యనే పెరిగినా నేను. సో, ఈ ఎదిగే టైంలో సడెన్‌గా ఈ మంచోళ్ళు తగిలేసరికి నాకు షేక్ అయినా నేను. ఓహ్! ఇట్లా కూడా ఉండొచ్చా అని. అండ్ వాళ్ళు బతుకుతుంటే, వాళ్ళు చూస్తుంటే వాళ్ళు బాగుపడుతున్నారు. మంచోళ్ళు వాళ్ళు. లైఫ్‌లో వాళ్ళకి మంచిగానే అయితది. సో, ఎదుగుతున్నారు, బాగుంటున్నారు. సో, వాళ్ళని చూసినప్పుడు ఓహో! మంచోళ్ళలాగా ఉంటూ కూడా లైఫ్‌లో గ్రో అవ్వచ్చు, మంచిగుండొచ్చు, హ్యాపీగుండొచ్చు
అని చూసిన నేను. అండ్ దే ఆర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్. సో ఐవ్ సీన్ దట్. సో అరే ఇది ఇంత ఇట్లుంటదా, ఇంత కరెక్ట్ ఉంటదా అని చెప్పేసి అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అట్లా నేనేం మారిపోలేదు. నా లోపల ఉండే మానసిక ఒట్టితనం అంటాం కదా, అవి ఉన్నాయి, అవన్నీ ఇంకా ఉన్నాయి, ఆ లక్షణాలు ఉన్నాయి. బట్ ఇట్స్ అ కాన్స్టెంట్ స్ట్రగుల్, ఎవ్రీడే స్ట్రగుల్. బట్ ఐ ట్రై టు ఎవరికి చెడు చేయాలి అన్న ఆలోచన అయితే రాదు. ఆ యాక్ట్కి అయితే పోను నేను. బికాస్ ఐవ్ సీన్ గుడ్ పీపుల్ ఇన్ లైఫ్ అండ్ వాళ్ళందరూ చాలా ఫేవర్లు చేసారు నాకు. అది ఉంటుంది, ఆ భారం నాకు ఎప్పుడు లైఫ్ మొత్తం ఉంటుంది. సో ఇది గుడ్నెస్ హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ ఇన్ సొసైటీ డెఫినెట్లీ, బికాస్ వీ ఆల్ నీడ్ ఇట్, ఆర్ సొసైటీ నీడ్స్ ఇట్. సో ఈ టాపిక్ ని కూడా బాగా టచ్ చేసిండు ధనుష్. అగైన్ ఏదో ఇట్లా ఎగ్జాంప్లిఫై చేయడు, లాగడు దాన్ని, ఇట్లా పట్టి పిండాడు, అట్లా చూపిస్తాడు, అంతే టచ్ చేసిపోతాడు. సో గ్రేట్ ఎఫర్ట్, ఈ విషయంలో కూడా గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఇంక ఇడ్లీ కొట్టు సినిమాకి వస్తే సేమ్ రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ టెక్నికలీ ఇట్స్ గుడ్. జీవి ప్రకాష్ మ్యూజిక్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడి వరకు అక్కడ ఉన్నాయి, యాక్టింగ్ అందరూ బాగా చేసిర్రు, నిత్య గ్రేట్ యాక్టర్, సముద్ర కని ఎవ్రీబడి డిడ్ వెల్. ధనుష్ కే రాజా ఆయన పరిమితుల మేరకు ఆయన రోల్ వరకు బాగా చేసిర్రు. అండ్ నా ఫేవరెట్ రాజ్ కిరణ్ గారు ఫాదర్ రోల్ ప్లే చేసిర్రు ధనుష్ కి. అగైన్ హీస్ ఎ లైఫ్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్, బ్యూటిఫుల్ యాక్టింగ్. సో ఓవరాల్ ఇడ్లీ కొట్టు షుడ్ హావ్ బీన్ ఎ గ్రేట్ ఫిల్మ్, వన్ ఆఫ్ దోస్ లెజెండరీ ఫీల్ గుడ్ ఫిల్మ్స్ అవ్వాల్సినంత పొటెన్షియల్ ఉంది ఈ సినిమాలో. బట్ ధనుష్ కే రాజా వర్కింగ్ స్టైల్ వల్ల ఇట్ డజంట్ లివ్ అప్ టు ద పొటెన్షియల్. బట్ అగైన్ దట్స్ ఓకే. నా లోపల ఒక భావాలని కలిగించింది కదా, ఐ మీన్ మర్చిపోతున్న విషయాల్ని, చాలా విషయాల్ని గుర్తు చేసింది కదా. సో అందుకని అది గొప్ప సినిమా నా వరకు. మీరు కూడా ఒక అటెంప్ట్ చేయండి, నచ్చొచ్చు మీలో చాలా మందికి, ఆర్ నచ్చకపోవచ్చు కూడా, ఎందుకంటే ఆస్పిరేషనల్ అంబిషియస్ జోన్లు ఉన్నది కదా ఇండియా ఈరోజు. సో చాలా మందికి ఈ సినిమా ఓల్డ్ స్కూల్ పనికిమాలిన సినిమా అనిపించచ్చు, బట్ అది చూసి డిసైడ్ కండి. సో ఇడ్లీ కొట్టు అనే సినిమా డిజర్వ్స్ దట్ అటెంప్ట్. సో అటెంప్ట్ చేయండి. అగైన్ ధనుష్, లవ్ యూ మ్యాన్. నేను మీ పాలిటిక్స్తో నీకు వివరించకపోవచ్చు, బట్ మీ ఆలోచన, మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఏ ప్లేస్ నుంచి ఈరోజు ఆపరేట్ చేస్తున్నారో ఐ can definitely resonate with those things. So thank you for making this film called Idli Kottu, and thank you for everything. So thank you guys. మీకు తెలియదు, మీరు చాలా స్పెషల్ పీపుల్, మీరు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఐ డోంట్ మ్యాటర్, బట్ యూ గైస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. యూ మీన్ ఎ లాట్ టు మీ. ఓకే, ఎస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.